హాయ్ అండి, చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాము. బ్లౌజ్ పీస్ని అయితే ఈ రకంగా అయితే ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మనకి హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, ఆ హెచ్చు తగ్గులను చూసుకొని ఒక గీత అనేది గీసేసుకోవాలి. తర్వాత పావించి మార్క్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ బార్ ఎంత ఉందనేది చూసుకొని మార్క్ అయితే వేసుకొని ఒక పావించి మార్క్ ఎగస్ట్రా అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని బార్కి అయితే గీత గీసుకోవాలి. ఇప్పుడు వచ్చేప్పటికి హ్యాండ్ లూజ్ ఎంతో చూసుకోవాలి. హ్యాండ్ కింద లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ సంక బార్ ఎంత ఉందనేది చూసుకోవాలి. ఎప్పుడైనా సరే హ్యాండ్ చూసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అడుగు ఉండేటట్టు చూసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా అనేది వస్తుంది. ఇప్పుడు చేతుల దగ్గర సంక వరకు ఎంత లూజ్ ఉందనేది చూసుకొని గీత గీసుకొని అక్కడ నుంచి కూడా 1.5 పెట్టుకోవాలి. ఇప్పుడు సంక డౌన్ ఉంటుంది కదా, అది ఎంత ఉందనేది బ్యాక్ పార్ట్ది మాత్రమే చూసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ చూసుకోకూడదు. అలా మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఆ మార్కులన్నింటినీ కలుపుకుంటూ ఒక గీత అనేది గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించాను కదా, అట్లా షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లూజ్కి కింద పెట్టుకున్నాం, కింద నుంచి పైకి అయితే మార్క్ పెట్టుకున్నాముగా అప్పటి వరకు అయితే పెట్టుకోవాలి, కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేపాటికి 1/2 ఇంచు లోతు అనేది తీసుకోవాలి. అది లోతు తీసుకున్నది వచ్చేపాటికి ఫ్రంట్ వైపుకి వస్తుంది. అంతేనండి, చాలా సింపుల్గా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.